లోకి తీసుకొచ్చేస్తున్నారు గోపిచంద్ గారు, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి మీడియా మిత్రులందరికీ, అలానే అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్తే. ఈరోజు సెన్సార్ అయిన తర్వాత నాకు కాల్స్ వచ్చినాయి. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అని ఫోన్ కాల్స్ చేశారు. సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే బ్లాక్ బస్టర్ అని కాల్స్ వచ్చేస్తున్నాయి. వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్ననే ఒంగోలులో మంచి ఫంక్షన్ జరిగింది మా హోమ్ టౌన్లో. చాలా హ్యాపీగా, అంటే చాలా భారీ ఎత్తున జరిగింది. వితిన్ 24 అవర్స్లో చాలా మంచి ఫంక్షన్ చేశారు మా ప్రొడ్యూసర్స్, అలానే అక్కడ ఉన్న లోకల్లో ఉన్న అందరూ బాగా కోఆపరేట్ చేశారు. ఆ రోజు మేము రిలీజ్ చేసిన థియేటర్ ట్రైలర్కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య బాబు మాస్ ఎలా ఉంటుందో జస్ట్ శాంపిల్ మాత్రమే అది. సినిమాలో మామూలుగా ఉండదు. షూర్ షాట్ బ్లాక్ బస్టర్, రాసి పెట్టుకోండి అంతే. సినిమా థియేటర్స్ అన్నీ ఒక వైబ్రేషన్తో ఉంటాయి. నేను ఆ రోజు చెప్పలేకపోయాను ఒంగోలులో. ఆ రోజు ఉన్న షార్ట్ టైంలో ఆ రిస్ట్రిక్షన్స్లో మన గవర్నమెంట్ వాళ్ళ పోలీస్ సైడ్ నుంచి వాళ్ళు ఇచ్చిన పాసులు 30,000 పాసులు ఇచ్చారు. అవి కూడా వెనక స్టాంప్ వేసి ఇచ్చారు 30,000. ఆ గ్రౌండ్లో అంతవరకే పర్మిషన్ ఉంది. తర్వాత తెలిసింది 50,000 మంది జనం పాపం బయట వెయిట్ చేస్తున్నారని, చాలా ఇబ్బందులు పడ్డారని ఆ రోజు తెలిసిన తర్వాత కొంత లాఠీ చార్జ్ జరిగిందని. ఆల్మోస్ట్ ఒక లోపల ఎంతమంది ఉన్నారో బయట అంతమంది వెయిట్ చేస్తున్నారు. ఒక సముద్రం లాగా ఉన్నారని తెలిసిన తర్వాత ఆ రోజు చాలామంది లేడీసు, పిల్లలు, ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి బాలయ్య బాబుని చూడాలని వచ్చారు. వాళ్ళందరూ చూడలేకపోయారు. వాళ్ళందరికీ ఈరోజు మీ అందరికీ నేను సారీ చెప్తా ఉన్నా అక్కడ మీరు ఏమైనా ఇబ్బందులు పడి ఉంటే. అలానే అక్కడ మాకు బాగా సహకరించిన అందరు లోకల్ వాళ్ళందరూ కూడా చాలా మాకు బాగా సహకరించారు. శ్రీనివాస్ గారు కానీ, బాలినేని వాసు గారు కానీ, అలానే దామచర్ల జనార్దన్ గారు కానీ, అలానే ఇంకా లోకల్లో ఉన్న మొత్తం మా ఫ్రెండ్స్ అయితే తర్వాత శ్రేయస్ మీడియా వాళ్ళు అయితే అందరూ చాలా హెల్ప్ చేశారు. ఆ రోజు హడావిడిలో అన్ని డీటెయిల్గా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఇకపోతే సారీ టు ఇంటరప్ట్ యూ. యాజ్ వి ప్రామిస్డ్ 7:35 కి మనం సాంగ్ అయితే చూసేద్దాం సార్. మీరే ఒకసారి చెప్పేస్తే బాగుంటుంది. ఓకే, మాస్ మొగుడు సాంగ్ లాంచ్. లైట్స్ ఆఫ్. ఇక ఈ పాటకి ఇంకొకసారి ఎస్ వెల్ డిజర్వ్డ్ ప్లే ఇంకొకసారి చూద్దాము. ఒక్క నిమిషం, మరికొద్ది సేపట్లో మనం మళ్ళీ ఈ పాటని చూడబోతున్నామంట. సో అప్పుడు మళ్ళీ ఎక్స్క్లూజివ్గా ఎంజాయ్ చేద్దాము సాంగ్ని. బట్ డెఫినెట్గా తమన్ గారు కొట్టిన ఈ మాస్ మొగుడు పాటకి బాలయ్య బాబు శృతి హాసన్ గారితో కలిసి వేసిన స్టెప్పులు, ఆ పంచకట్టులో ఆ అపియరెన్స్ చూడడానికి నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వెయిటింగ్ అని చెప్పాలి. సో మరి ఆలస్యం చేయకుండా డైరెక్టర్ గోపిచంద్ మల్లేని గారిని వేదికపైకి మరొకసారి వెల్కమ్ చెప్పేస్తున్నాము. సార్, మీ మాటలు ఇంకా వినాలనుకుంటున్నాం మేము. ఇప్పుడు సాంగ్ చూసిన ఊపులో ఉన్నాం కాబట్టి ఈ సాంగ్ మాస్ మొగుడు కూడా రచ్చ లేపుతుంది ఫ్యాన్స్లో అని ఎలాంటి సందేహం లేదు. వెల్కమ్ సార్. మా బావ తమన్ యాక్చువల్గా ఈరోజు కూడా రాలేకపోయాడు పాపం. ఇంకా లోకల్ ప్రింట్స్లో నేను ఇంకొంచెం బెటర్మెంట్ అడిగాను, బావా ఇంకా సౌండ్ కొంచెం లేపు ఒక చోట అని. పాపం లాస్ట్ మినిట్ వరకు కూడా చేస్తున్నాడు. నేను కూడా కొంచెం అందుకని హడావుడిగా నేను వెళ్ళాలి, నేను మాట్లాడేసి నేను బయలుదేరదాం అనుకుంటున్నాను. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చాడు మా బావ.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు తమ్మన్ను నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు. దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అందరూ రెండోసారి చూస్తారు. పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత ఎక్స్ట్రాడినరీ చేశారు. అలానే ఈ సినిమాలో అన్ని సాంగ్స్ మా రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. టోటల్గా ఈ సినిమాకి మొత్తం సాంగ్స్, టోటల్ సాంగ్స్ ఆయనే రాశారు. కథతో పాటు వెళ్ళే సాంగ్స్ అన్నీ, జైబాలయ్య సాంగ్ అని, లేకపోతే మీరు ఇప్పుడు విన్న సాంగ్స్ కాకుండా ఇంకా బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్స్ 2 ఉన్నాయి. అవి ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. ఆయన ఈ సినిమాలో ట్రావెల్ అయ్యి ప్రాణం పెట్టి రాశారు. థ్యాంక్ యూ శాస్త్రి గారు. అలానే ఈ సినిమా ఇప్పుడు మీరు చూసిన సాంగ్ వచ్చేసి మాస్ మొగుడు. ఇది వచ్చి, ఈ సాంగ్ వచ్చేసి లాస్ట్ తీసిన సాంగు. అప్పుడు మా కెమెరామెన్ రిషి పంజాబీ గారు డిఐలో ఉండటం, ఆయన వర్క్లో ఉండటం వల్ల ఇది నా క్రాక్ సినిమా కెమెరామెన్ జీకే విష్ణు ఈ సాంగ్ చేశాడు. అతను షారుఖ్ ఖాన్ సినిమా చేస్తూ మధ్యలో విష్ణు వచ్చి ఒక 5 days వచ్చి ఈ సాంగ్ చేశాడు. ఎంత కలర్ఫుల్గా చేశాడు. మీరు బాలయ్య బాబుని ఎంత అందంగా చూపించాడంటే రేపు పొద్దున్న స్క్రీన్స్ మామూలుగా ఉండదు. ఈ సాంగ్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఈ సినిమా రన్ టైంలో ఈ సాంగ్ వచ్చినప్పుడు మామూలుగా ఉండదు. అలానే ఇక మిగతా అందరు టెక్నీషియన్స్ గురించి నేను మళ్ళా సక్సెస్ మీట్, డెఫినెట్గా ఈ సినిమాకి చాలా సక్సెస్ మీట్లు ఉంటాయి. డెఫినెట్గా సక్సెస్ మీట్లో డీటెయిల్గా మాట్లాడతాను. అంతే. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నిన్న చిరంజీవి గారు చెప్తూ పండగకి రాబోతున్న 2 సినిమాలు ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, 2 బ్లాక్ బస్టర్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. చిరంజీవి గారికి థ్యాంక్స్. సమాముఖంగా మా వీరసింహారెడ్డి లానే వాల్తేరు వీరయ్య కూడా మంచి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ప్రొడ్యూసర్స్, మా నవీన్ గారు, మా రవి గారి సినిమా అంటే ఇది మా సినిమా. అన్నీ మా సినిమాలే. అన్ని సినిమాలు బాగుండాలి. ఈ పండగ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అంతే. థ్యాంక్ యూ. వేరే లెవెల్లో ఈ సంక్రాంతిని మేమైతే ఎంజాయ్ చేయబోతున్నాం అని అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారు. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మన టీమ్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా ఇంత అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో థియేటర్లో రేపు ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన అన్నిటినీ సమకూర్చిన